ప్రైజ్ లాడండి. బాగున్నారా? బైబిల్ చదవండి. ఎంత దినాలలో దేవుడు రాకడ సిద్ధపాటు కలిగి ఉండండి. ఈ దినం మనం వాగ్దానం చూసుకుందాం రండి. సంఖ్యాకాండము 23 అధ్యాయము 19 వచనం మనం చూసుకుందాం. ఇక్కడ మరి బిలాము గురించి రాసిన మాటలు. బిలాము మరి ఇక్కడ దేవుడు ఏం మాట్లాడుతున్నాడంటే, దేవుడు అబద్ధమాడుటకు ఆయన మానవుడు కాడు, ఆయన మరి పశ్చాత్తాపడుటకు ఆయన నరపుత్రుడు కాడు, ఆయన చెప్పి చేయకుండునా, ఏ విషయంలో చెప్పి చేయకుండునా అంటున్నాడంటే, బాలాకు మరి ఇశ్రాయేలు ప్రజల్ని శపించమని మరి బిలామును అడిగాడు అనమాట. బిలాము, నువ్వు ప్రార్థన చేస్తే నీ నోట ఏ మాట వస్తే ఆ మాట జరుగుతుంది కాబట్టి ఇజ్రాయేల్ ప్రజల్ని నువ్వు శపించు, నువ్వు శపించిన వారు శపించబడతారు, నువ్వు దీవించబడతారు, కానీ యాకోబు సంతతిని మాత్రం నువ్వు శపించు, వాళ్ళు నాకు తలనొప్పిగా ఉన్నారని బాలాకు మనుషుల్ని పంపించాడు బిలాము యొద్దకి. కానీ బిలాము దేవుని యొద్ద విచారణ చేశాడు, దేవుడు ఏది చెప్తే నేను అది చేస్తానని. అప్పుడు పలికిన మాట, దేవుడు మరి అబద్ధమాడుటకు ఆయన మానవుడు కాడు, ఆయన నా నోట ఏ మాట ఉంచితే ఆ మాటే నేను చెప్తానని బిలాముకు ప్రత్యుత్తరం ఇచ్చిండనమాట. మరి ఆయన మాట ఇచ్చి స్థాపింపకుండా ఇదిగో దీవించమని ఆయన నాకు సెలవాయిను, దీవించమన్నాడంట. శపించమని బాలాకు పంపిస్తే దీవించమని దేవుడు చెప్పాడంట. నా ప్రజలను నువ్వు శపించొద్దు బిలాము, దీవించు, వారిని దీవించు, నీ నోట వచ్చిన మాట అక్కడ నెరవేరుద్దు కాబట్టి దీవించు అని దేవుడు బిలాముతో చెప్పాడనమాట. ఆ మాటకి మళ్ళీ ఇదిగో దీవించమని నాకు సెలవైను, ఆయన దీవించను, నేను దాన్ని మార్చలేను. దేవుడు చెప్పిన మాటను నేను మార్చటానికి నేను సామాన్యుడిని, నేను మార్చలేను. దేవుడు నాకే చెప్తాడో అదే చేస్తానని బిలాము గారు చెప్పాడు. కాబట్టి మరి ఇక్కడ దేవుడు అబద్ధమాడుటకు ఆయన మానవుడు కాదు అన్న అంశం ఇది ఈరోజు వాగ్దానం. మరి ఈ వాగ్దానాన్ని బట్టి మనం ప్రార్థన చేద్దాం. రండి, కళ్ళు మూసుకోండి. స్తోత్రములు ప్రభువా, పరలోకమందున్న మా తండ్రి, నువ్వు దేవుడు అయ్యా, నిత్య జీవము కలిగిన దేవుడువు, నిత్యం మాతో ఉంటున్న రక్షకుడు అయ్యా, ఈ మోచకుడు తండ్రి. అయా, నిన్ను దాటి మేము పోలేము కాబట్టి నీ మాట ప్రకారమే మా పట్ల జరిగించి నీ చిత్తంలో నడిపించి మమ్మల్ని బలపరచుమని నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.